తిరుపతి వచ్చాము. గేట్ పైన ఇలా చూడొచ్చు నా వెనకాల ఎంత పెద్ద గోపురం ఉంది, బాగుంది కదా. ఇలా కొత్తగా కడుతున్నారనమాట ఇది బయట. ఈ గుడి ముందే చిన్నది ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. ఇది నేషనల్ హైవే 648లో ఉంటుంది అనమాట, బెంగళూరు నుంచి వస్తున్నప్పుడు. సో ఇలా ఇది హైవే 648. ఇక్కడ చిన్న చిన్న గుడ్లు అవి ఉన్నాయి. ఇది పెద్దది చూస్తే ఇది మొట్టమొదట గోపురం. లోపల ఇంకో గోపురం ఉంది, ఇంకా దగ్గరికి వెళ్ళాక అది కూడా చూపిస్తాం. ఇదన్నమాట లోపలికి వచ్చాం. ఇక్కడ వీటి మీద మంచి నెమళ్ళు అవి అందంగా తీర్చిదిద్దారు. ఇది చిక్క తిరుపతి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయ, చిక్క తిరుపతి గ్రామ, లక్కూరు మాబడి, మాలూరు తాలూకా, కోలారు జిల్లా. కన్నడలో చిక్క అంటే తెలుగులో చిన్న అని అర్థం. అంటే ఇది మన చిన్న తిరుపతి లాంటిది అనమాట. ఇది చేత ఇక్కడ ప్రసన్న వెంకటరమణ స్వామి అంటే ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಚಿಕ್ಕ ತಿರುಪತಿ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಖ್ಯಾತವಾಗಿದೆ. అంటే ప్రఖ్యాతి చెందాడు చిన్న తిరుపతి చిన్న వెంకటేశ్వరుడు అని. లోయలో ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు అవి తిని బండారాలు పెట్టి గుళ్ళు పెట్టారు. ఇదే ప్రసాదం అన్నమాట. పువ్వులు అవి కూడా అమ్ముతున్నారు. లోపలికి వస్తున్నాం. ఈ విధంగా వారిది ఇక్కడ వాహనాలు. ఇక్కడ చిన్న తిరుపతికి, ఇక్కడ అది చిక్క తిరుపతికి సేవా కౌంటర్ ఒకటి ఉంది. ఇలా లైన్లోంచి వచ్చి కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలన్నమాట. అంతే ఇలా తీసుకుంటే ఇది పూర్తిగా స్వామివారి గుడి. ధ్వజస్తంభం. మనం లోపలికి వచ్చాం కదా, ఈ ద్వారం గుండా ఇలా గుడి లోపలికి వెళ్తాము. ఇంక లోపలికి వెళ్ళడానికి ఇంకెక్కడి నుంచి తీయను నేను, అక్కడికి వెళ్ళాక ఆపేస్తాను. స్వామివారి పాదాలు ఈ ధ్వజస్తంభానికి ముందున ఉన్నాయి. ఈ గరుడాళ్వారి గుడి. అక్కడి నుంచి ఇలా వస్తే ఇందులోంచి ఇది ప్రవేశ ద్వారం సైడ్ నుంచి అన్నమాట. ఇలా బయటకు వచ్చాం. ఈ తోలోంచి ఇలా బయటకు వచ్చాం. ఇక్కడ తులాభారం కూడా ఉంది సరే. ఇక్కడ కూడా కోతి తిరుగుతుంది ఇలా స్వామివారికి. ఇలా వెనకాతల పక్క నుంచి చూస్తే ఇది యాక్చువల్గా గర్భగుడి ఇదన్నమాట. ఇలా బయటకు వెళ్తే ఇటు నుంచి ఇక్కడ అన్ని చిన్న చిన్న షాపులు అవి ఉన్నాయి. మీరు ఏమైనా కానుకలు అవి వెయ్యాలి అంటే కనుక దీన్ని ఇలాగా ఫోటో తీసుకుని ఈ స్వామివారికి దీంట్లో పంపించండి. నుంచి స్వామివారికి అనిపిస్తారేమో. ఇది స్వామివారి ఈ గుడి తాలూకు చరిత్ర అన్నమాట. ఈ గుడికి సంబంధించి ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఇది 15 కిలోమీటర్లకి, బెంగళూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో, మాలూరు టౌన్ దగ్గరికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాజేశ్వర అని చెప్పేసి అని ఆయన ఆ టైంలో ఏంటంటే ఆయన లోకల్ ఇదన్నమాట రాజుగారు. ఆయన టైంలో జనమేజుడు అని చెప్పేసి అని ఆయన ద్వారా ఇది నిర్మితమైంది ఈ గుడి. అలాగే ఈ చిక్క తిరుపతికి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో కార్ ఫెస్టివల్ అంటే రథోత్సవం జరుగుతుంది. చాలామంది వస్తారు ఇక్కడికి. అలాగే లోపల ఏంటంటే మంచి ఇది బాగుంది, కొంచెం ప్లేస్ అది మీరు చూపించడానికి ఇంతకుముందు చూసినట్టుగా. ఇది ఇక్కడ ఈ గుడి తాలూకు విశేషం. గుడి ముందు గమనిస్తే 2 ఏనుగులు కూడా ఉన్నాయి ఈ ప్రాకారానికి ముందు. ఇటు పక్కన ఈ షెడ్లోనేమో రథం ఉందన్నమాట. ఆ పక్కన ఒక చిన్న రథం ఒకటి ఉంది, పాతది పాడైపోయి. ఇది చిక్క తిరుపతి విశేషాలు. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం మనం.